హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధీర్ ఎడిటర్స్. ఈరోజు మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజు మీకోసం ఒక మంచి కాన్సెప్ట్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఏమి లేదు, చిన్న ఒక ట్రై చేస్తున్నాను అన్నమాట. డైలాగు మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను అనమాట. ఆ డైలాగ్ వచ్చేసి మన సీనియర్ డైలాగ్ ఉంటారు కదా, దాన వీర సూరకర్ణ అనే మూవీలో నుంచి అనమాట. ఆ డైలాగ్ ఎందుకు తీసుకోవడం నాకు ఎప్పటికైనా చెప్పాలనే డైలాగులో ఒకటి అనమాట. ఆ డైలాగ్ ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. ఈ వీడియోలో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డైలాగ్ చాలా లెంతీగా ఉంటుంది అనమాట. మినిమం ఒక 1 minute to 2 minutes వచ్చింది అనమాట. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ డైలాగ్ అనేది మన నందమూరి తారక రామారావు గారు చెప్పినంత గొప్పగా చెప్పకపోయినా ఏదో నాకు వచ్చిన రీతిలో చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు నచ్చిద్దని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. యాక్షన్. ఓపెన్ చేస్తే ఫ్రేమ్లో డైలాగ్ అనమాట. ఓకే, రెడీ గాయస్. ఆచార్య దేవ, ఆహా ఏమంటివి జాతి నిపమున సోతసుదనకు నిలువ అర్హత లేదందువ. ఎంత మాట. ఇది జాతర పరీక్షయే కానీ క్షత్ర పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువ. నీ తండ్రి భరద్వాజుని జన్మం పెట్టిది, అతి జిగుచ్చాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కొండలో పుట్టింది కదా, నీది ఏ కులము ఎంత ఏలా. అస్మాత్ పితామహుడు కొడుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్ర పారే గంగ గర్భమున జీర్ణించేలేదా. ఈయనదే కులము నాతో చెప్పిస్తావేమయ్యా. మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు వరసపుత్ర కాడ అతడు పంచమజాతి కన్యందు అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చాండరామిని అందు పరాశరుడిని, ఆ పరాశరుడు పల్లెపడు చేయన మత్స్యగంధ మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు వెదరాండైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పితామహిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జన నీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా. సందర్భోత్సవమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యం సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అనే వ్యర్థ వ్యాధులందులకు. ఓకే గాయస్, ఈ డైలాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ డైలాగ్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.